సూటిగా చెప్పాలంటే బింగో, లేసు, కుర్కురే లాంటి ప్యాకేజ్ స్నాక్స్ విషం కాదు కానీ విషం లాంటివే. ఇవి ఎక్కువగా తీసుకునే గర్భిణీలు, పిల్లల్లో, ముఖ్యంగా గర్భిణీల్లో సాల్ట్ కంటెంట్ వీటిలో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బీపీ పెరిగిపోవడానికి, కాళ్ళవాపులు, మొహం పొంగడం ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. వీటిలో ఫైబర్ అస్సలు లేకపోవడం, మసాలాలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఉండే యాసిడ్ ప్రాబ్లం ఎక్కువయ్యి కడుపులో నొప్పి, మంట, జీర్ణం కాకపోవడం, ఆకలి అసలు లేకపోవడం చూస్తుంటాం. పోషకాలు ఏమాత్రం ఉండవు, ఎక్కువ క్యాలరీస్, గ్లూకోజే ఉంటుంది వీటిలో. కాబట్టి బిడ్డకి పోషకాలు, ఐరన్, కాల్షియము, మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ లాంటివి అందక ఎదుగుదల లోపిస్తుంది. ముందు కాన్పు వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి. వీటిలో హై క్యాలరీస్, అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం వలన పిల్లలు తరచుగా తీసుకుంటే కనుక వాళ్ళు త్వరగా బరువు పెరిగిపోవడానికి, వాళ్ళ ఒంట్లో కొవ్వు శాతం ఎక్కువ అవడానికి ఛాన్సులు ఉంటాయి. తర్వాత సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తరచుగా తినే పిల్లల్లో ఎర్లీ ఏజ్లోనే బీపీ రావడానికి, హై బీపీ రావడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్కి గురి కావడానికి ఛాన్సులు ఉంటాయి. ఇవి అట్రాక్టివ్గా కనబడడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి, టేస్టీగా ఉండడానికి వీటిలో ఎంఎస్టీ అనే కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ కలుపుతారు. కాబట్టి ఆ కెమికల్స్ వల్ల పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ చూస్తుంటాం. బిడ్డ హెల్తీగా పెరగాలంటే, పిల్లలు హెల్తీగా ఎదగాలి అంటే ఇంట్లో చేసుకునే హెల్తీ స్నాక్స్నే వాడండి. థ్యాంక్ యూ.